హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఈరోజు మనం రవ్వ కేసరి ఎలా చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి గీ వేసుకుందామండి. గీ హీట్ అయిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. మీకు ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఇష్టమో అవి వేసుకోండి. నేనైతే కిస్మిస్, బాదం ఇంకా జీడిపప్పు వేసుకుంటున్నాను. ఇదిగోండి వేసుకుని ఫ్రై చేసుకుని ముందుగానే పక్కకు తీసి పెట్టుకుందాము. ఇట్లా వేసుకుని దీన్ని మంచిగా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకుందామండి. దీంట్లోనే ఇవి పక్కకు తీసుకున్న తర్వాత మనం గోధుమ రవ్వతో చేస్తున్నామండి ఈ కేసరి. ఈ గోధుమ రవ్వ కూడా ఈ నేతిలోనే వేసేసుకుని ఫ్రై చేసేసుకుందామండి. చక్కగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకుందామండి. కొంచెం దీంట్లో నుండి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడైతేనే బాగా ఉడుకుతుంది కూడా. ఇది మనం ఫ్రై చేస్తూ ఉండగా చాలా కమ్మటి వాసన వస్తుంది. అంతవరకు ఫ్రై చేసుకోండి. చూడండి నేను ఎలా ఫ్రై చేస్తున్నాను. మీరు ఇలాగే ఫ్రై చేసి పక్కకు తీసుకోండి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే పక్కన ఇంకో బౌల్ పెట్టి వాటర్ పెట్టుకుందాము. ఇట్లా వాటర్ పెట్టుకుని మరుగుతున్నప్పుడు మనం ఈ వాటర్ని ఆ రవ్వలోకి యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని రవ్వ ఉడికేంత వరకు మనం రవ్వను ఉడికించుకుందామండి. ఇట్లా వాటర్ యాడ్ చేసుకుంటూ రవ్వను ఉడికించుకోవాలి. దీంట్లోకి మనం ముందుగానే నేను కొంచెం బెల్లాన్ని తురిమి పెట్టుకున్నాను. నేను దీన్ని స్వీట్ని బెల్లంతో చేస్తున్నానండి. బెల్లం చాలా మంచిది. షుగర్ కన్నా బెల్లం ప్రిఫర్ చేసి బెల్లంతో చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇట్లా దీంట్లో వాటర్ పోసుకుని ఉడుకుతూ ఉండగా దీంట్లోకి మనం ఇప్పుడు చూడండి కొంచెం మెత్తగా అయిన తర్వాత అప్పుడు బెల్లం వేసుకోండి. ముందుగా బెల్లం వేసుకుంటే అది ఉడకదు. కాబట్టి కొంచెం మెత్తగా అయిన తర్వాత దీంట్లోకి ఇట్లా అవుతూ ఉండగానే కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే కొంచెం పొడి పొడిగా అట్లా వస్తుందండి, బిగిసిపోకుండా. ఇట్లా నెయ్యి మధ్య మధ్యలో వేసుకుని మిక్స్ చేసుకుంటూ చక్కగా కలుపుకుంటూ అట్లా చేసుకుంటే మనకి కొంచెం మంచిగా ఉంటుంది అన్నమాట. బిగిసిపోకుండా అట్లా పొడి పొడిగా అట్లా వస్తుంది అన్నమాట. ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి. మధ్యలో ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం వేసుకోవాలండి. నేను నెయ్యి చూడండి ఎలా వేసుకుంటున్నానో మధ్య మధ్యలో వేసుకుని తిప్పుతున్నాను. అట్లనే మీరు కూడా వేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. నాకు తక్కువ అనిపించింది, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసాం. మనం ఆల్రెడీ హీట్ చేసిన బాగా బాయిల్ అయిన వాటర్ మాత్రమే దీంట్లో వేసుకోవాలి. అప్పుడైతేనే తొందరగా రవ్వ ఉడుకుతుందండి. ఇట్లా బాయిల్ అయిన వాటర్ దీంట్లో వేసుకుని రవ్వ ఉడికిన తర్వాత మనం బెల్లం వేసేసుకుందాం. నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను, ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. కరెక్ట్గా స్వీట్ అయితే సరిపోయిందండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే 1.5 కప్పు బెల్లం తీసుకోండి. చూడండి బెల్లం వేసిన తర్వాత చక్కగా స్లోగా మళ్ళీ కలర్ చేంజ్ అవుతూ వచ్చింది. అట్లా కలర్ చేంజ్ అవుతూ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందాము. ఈ లోపల కుక్ అవుతూ ఉంటుందండి. అలాగా కుక్ అయిన తర్వాత దీంట్లోకి ఇలాచీ పౌడర్ వేసేసుకుందాము. ఇలాచీ పౌడర్ వేసుకుని దీన్ని ఒకసారి తిప్పేసుకొని మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే అది కూడా వేసుకోండి. కొంచెం మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. ఇదిగో నేను చిన్న ముక్క వేస్తున్నాను.
దీంట్లో పచ్చకర్పూరం కూడా వేసేసుకుని తిప్పేసుకోండి. చక్కగా చూడండి, నేను చూపిస్తున్నాను. ఇది కొంచెం హీట్ తగ్గిన తర్వాత పొడి పొడిగా వస్తుందండి. ఇట్లా క్రీమీగా అయితే ఉండదు. తినడానికి కూడా మంచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. మా పాప అయితే చాలా ఇష్టంగా తింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే మనం డ్రై ఫ్రూట్స్ వేపి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకుని మంచిగా ఒకసారి తిప్పేసుకుందామండి. చూడండి ఎంతో టేస్టీగా న్యూ ఇయర్కి స్వీట్ ఇట్లా తయారు చేశాను. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. నేను డైరెక్ట్గా పెట్టలేను కాబట్టి ఇలాగా మీ అందరికీ యూట్యూబ్లో పంపిస్తున్నాను. ఇంతే, మూత పెట్టేసుకుని ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.